అవసరం కొంచెమే అయినా ప్రయోజనం ఘనం. సూక్ష్మ పోషకాల గురించి అయితే ఇలాగే చెప్పుకోవాలని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. శరీరానికి సూక్ష్మ పోషకాలు ఎంత అవసరమో గత వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాల్షియం గురించి తెలుసుకుందాం. ఎముకల వృద్ధి, నాడుల సంకేతం, కండరాలు, గుండె ఆరోగ్యానికి ఇది కీలకం. సహా ఎంజైమ్గా పలు జీవక్రియల్లో ఇది పాలుపంచుకుంటుంది. కాల్షియం లోపిస్తే ఎముక వృద్ధిని అడ్డుకునే రికెట్స్కు దారితీస్తుంది. పెద్దవారిలో ఎముక మెత్తబడుతుంది. దీర్ఘకాలంగా లోపిస్తే ఎముకలు గుల్లబారుతాయి. గోళ్లు పెలుసుగా అవ్వటం, కండరాల నొప్పి, కండరాలు పట్టేయటం, చర్మం మీద దద్దుర్లు, పిప్పిపళ్ళు, గుండె లయ తప్పటం వంటివి తలెత్తవచ్చు. కాల్షియం పాలు, పెరుగు, పన్నీర్, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో దండిగా ఉంటుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, బాదం, నువ్వులు, చియా గింజలు, సార్డైన్స్ వంటి చేపలు, సోయా పాలు, టోఫు, రాగుల వంటి వాటిల్లో పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఇ ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. కణాల పొరలను కాపాడటం, ఎర్ర రక్త కణాల తయారీ, రక్తం గడ్డ కట్టకుండా చూడటం, మెదడు, నాడులు సక్రమంగా పనిచేయటం, రోగనిరోధక శక్తి నియంత్రణ, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి వంటి పనులకు సహాయపడుతుంది. విటమిన్ ఇ లోపిస్తే కండరాల బలహీనత, సమన్వయం కోల్పోవటం, చూపు తగ్గటం, చేతులు పాదాల్లో తిమ్మిర్లు, సూదులు పొడిచినట్లు అనిపించటం, ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగటం, ఎర్ర రక్త కణాలు త్వరగా విచ్ఛిన్నం కావటం, ప్లేట్లెట్లు, లింఫ్ కణాలు సరిగ్గా పనిచేయకపోవటం, సంతాన లేమికి ఇది దారితీస్తుంది. విటమిన్ ఇ బాదాం, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, సన్ఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె లాంటి వంట నూనెలు, పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది.